ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్తో కుస్తీ పడాలి. కండలు పంచేవాడు అద్దం ముందు నిలబడి ఎలా కొడతాడో కండ్లు కనబడేలాగా, అద్దం ముందు నిలబడి ఎలా డిప్స్ కొడతాడో వాడు ఆకారం వచ్చేంత వరకు, అలానే బైబిల్ ముందు కుస్తీ పడాలి. కూర్చున్నావంటే తెల్లారిందో లేదో కూడా తెలియకూడదు. అలా చదవాలి బైబిల్. కిటికీ వైపు చూస్తే వెలుగు కనబడాలి, తెల్లారిపోయిందా. బైబిల్తో అలా ఉండాలండి ఎక్సర్సైజు. తిమోతికి చెబుతున్నాడు, నాయనా సేవలో సుఖపడక నాయన. ఏం చేయాలి? శ్రమపడు, మితముగా ఉండు, కష్టాలు దిగమింగుకో, కన్నీళ్లు దిగమింగుకో. సేవలో నువ్వు నేర్చుకోవాల్సింది నాయన, నా పర్సనల్ అనుభవం నీకు చెబుతున్నాను. శ్రమపడు. ఇంకా స్వార్థికునిగా పనిచేయి. అండర్లైన్ చేసుకోవాలండి అన్నమాట. స్వార్థికుని పని చేయి. ఏ పని అంట? స్వార్థికుని పని. భూమి మీద బెస్ట్ జాబ్ ఏదన్నా ఉందంటే నన్ను అడిగితే సేవకుని పని. ఈ జాబ్కి ఎవడు రాడండి. వేకెన్సీ 2000 సంవత్సరాల నుంచి ఉంది. వస్తావా? రా. చేయగలవా? ప్రమోషన్ ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఓటీలు చేస్తే వచ్చేది ఏంటో తెలుసా? బీపీ. చేస్తావా? రా. శ్రమ పడాలి, కష్టపడాలి, కన్నీళ్ళు మింగుకోవాలి, దిగమింగుకోవాలి. నువ్వు నిజంగా దేవుడితో ఆ సహవాసం ఉంటే మజా ఉంటుందండి.